Hi everyone, just let me introduce myself. This is Kalyani. I am going to do the chemistry. As we know that we are going to get the notifications for NET, GATE, SET and all. I just wanted to give you concepts in every topic. So today what I have taken is chemical bonding. So chemical bonding lo manaku elanti topics raavochu అనేది తెలుసుకుందాం. మనకు తెలుసు యాక్చువల్లీ కెమికల్ బాండింగ్లో మనకు ఇంపార్టెంట్గా ఉండేది ఏంటంటే డైపోల్ మూమెంట్, వెస్పర్ థియరీ, బీబీటీ, ఎంఓటీ. సో ఆల్ దిస్ థియరీ ఆర్ దేర్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, I cannot take all the concepts in one video. So today I am going to take only two topics, like two concepts, dipole moment and some Vesper theory and BBT theory. Today we'll discuss it. Okay. In this, first before going to all that concepts, I just want to tell you, first of all we'll say what is a chemical bonding. Asal chemical bonding ante enti? So chemical bonding ante enti? Actually chemical bonding is a force of attraction between the atoms or ions. Suppose ivi two atoms lepothe two ions anukondi. Okay, whatever. So chemical bonding enti? వాటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఒక బాండ్ ఫామ్ అయిపోయి ఆ బాండ్ అనేది అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ ఈజ్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద కాన్స్టిట్యూయెంట్ ఆటమ్స్ ఆర్ అయాన్స్. అయితే ఇక్కడ మనము బిఫోర్ గోయింగ్ టు డైపోల్ మూమెంట్ అనే కాన్సెప్ట్స్ తీసుకునే ముందు ఏంటంటే డైపోల్ మూమెంట్లో మనకు కోవలెంట్ బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము కోవలెంట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కోవలెంట్ బాండ్, you know that, right? You have done in academics. మీకు అకాడమిక్స్లో చేసి ఉంటారు కోవలెంట్ బాండ్ అంటే. బట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి అంటే, కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇలా ఉంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాను కెమికల్ బాండింగ్లో. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఈ టూ ఆటమ్స్ మధ్య దే షేర్ ద ఎలక్ట్రాన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్, అంటే ఈ రెండు షేర్ చేసుకుని ఒక బాండ్ను ఫామ్ చేసాయి. ఇక్కడ ఏంటంటే బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దే అటైన్ దేర్ అవుటర్ మోస్ట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. మీకు తెలుసు కదా ఆక్టెట్ కాన్ఫిగరేషన్స్ అంటే అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం. ఓకే, సో 8 ఎలక్ట్రాన్స్ ఉండేటట్టు అవి ఎలక్ట్రాన్స్ను షేర్ చేసుకుని కోవలెంట్ బాండ్ను ఫామ్ చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ కోవలెంట్ బాండ్. అయితే కోవలెంట్ బాండ్స్ అనేటివి మనకు డైపోల్ మూమెంట్ రావాలంటే కోవలెంట్ బాండ్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, పోలార్ కోవలెంట్ బాండ్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఫస్ట్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ చూద్దాం. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఇక్కడే ఉంది. ఓకే, నాన్ పోలార్ అని. సో వెన్ ఎవర్ ద కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 సిమిలర్ ఆటమ్స్, ఎప్పుడైతే మనకు కోవలెంట్ బాండ్ అనేది 2 సిమిలర్ ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది, సిమిలర్ ఆటమ్స్, రైట్? అంటే సిమిలర్ ఆటమ్స్ అంటే H2, Cl2, O2, N2 లేదా. ఓకే, ఏంటి H2, Cl2, N2, O2 లేదా. సపోజ్ మనం ఇప్పుడు H2 తీసుకుందాం. ఓకే, దట్ ఈస్ సిమిలర్ ఆటమ్స్, రైట్? ఇప్పుడు H ఇలా తీసుకుందాం. వి నో దట్ whenever the covalent bond form between these two atoms, ఎప్పుడైతే మన కోవలెంట్ బాండ్ అనేది 2 హైడ్రోజన్స్ మధ్య ఏర్పడుతుందో అప్పుడు ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, రైట్? ఇవి రెండు కలిసి ఒక బాండ్ ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే సిమిలర్ ఆటమ్స్ అన్నాను, నాన్ పోలార్ అన్నాను. ఓకే, నాన్ పోలార్ ఇక్కడ ఎందుకు అవుతుందంటే చూడండి, ఇవి రెండు సేమ్ ఆటమ్స్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్ మీద దీని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుందో, లైక్ ఈ ఎలక్ట్రాన్ మీద ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుందో ఈ ఎలక్ట్రాన్ మీద దీని యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సేమ్ ఉంటుంది, రైట్? సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సేమ్ ఉంటుంది. అలాగే సో ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట, మిడిల్ ఆఫ్ దిస్ టూ. ఈ ఆటమ్కి ఇది మిడిల్లో ఉంటుంది, ఎందుకంటే సేమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అక్కడ సేమ్ ఆటమ్స్ కాబట్టి ఒకే ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఇది మధ్యలో ఉంటుంది, అక్కడ ఎలాంటి పొలారిటీ లేదు. సో దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ వీ కాల్ ఇట్ యాజ్ అ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఇలాంటి బాండ్స్ మనం ఏమంటాం? నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. అయితే ఇప్పుడు పోలార్ కోవలెంట్ బాండ్ గురించి చూద్దాం. పోలార్ కోవలెంట్ బాండ్స్ అంటే పోలార్ కోవలెంట్ బాండ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ దిస్, రైట్? ఇక్కడ మనకు కోవలెంట్ బాండ్ అనేది 2 డిఫరెంట్ ఆటమ్స్ మధ్య జరుగుతుంది. ఓకే, సపోజ్ HF అనుకోండి,
ఇప్పుడు హెచ్ఎఫ్ అనేది. ఇందులో ఈ హెచ్ఎఫ్లో మనకు తెలుసు వీటి రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చాలా ఉంటుంది, రైట్. సో ఇదేమో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, దిస్ వన్ విల్ బి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ కంటే కూడా ఫ్లోరిన్కి మనకు ఎలక్ట్రోనెగటివిటీ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. మనకు తెలుసు ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్కి ఎక్కువగా ఉంటుందో దే అట్రాక్ట్ ది ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. వాటి ఎక్కువగా దేని వైపు ఎలక్ట్రాన్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది, ఎక్కువగా ఏది అట్రాక్ట్ చేసుకుంటుందంటే ఫ్లోరిన్. అలాంటప్పుడు ఈ ఏవైతే హైడ్రోజను ఫ్లోరిన్ షేర్ చేసుకుంటున్నాయో ఎలక్ట్రాన్స్ అవి మధ్యలో ఉండే అవకాశం లేదు. ఇట్ విల్ నాట్ బి ఇన్ ద సెంటర్. ఓకే, అప్పుడు సెంటర్లో ఉండదు. ఎందుకు ఉండదంటే వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెంట్ కాబట్టి, పైగా ఏదైతే మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుందో వాటి వైపు ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది దేనికి వెళ్ళి ఉంటుంది, ఇప్పుడు ఫ్లోరిన్ వైపు ఉంటుంది. చూడండి, అంటే వీటి రెండింటి మధ్య లేదు. ఇప్పుడు ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇది ఫ్లోరిన్ వైపు అకామిడేట్ అయి ఉంటుంది, ఎందుకంటే వాటి యొక్క పొలారిటీస్ డిఫరెంట్. పైగా ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఫ్లోరిన్ వైపు మూవ్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ పొలారిటీ ఆఫ్ కోవలెంట్ బాండ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు డైపోల్ మూమెంట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము డైపోల్ మూమెంట్కి వచ్చేసాం. ఇప్పుడు డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్ as you know that we denote it by mu, right. అయితే మనకు తెలుసు ఈ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండడం వల్ల అక్కడ బాండ్ యొక్క డైపోల్స్ అనేటివి ఒక సైడే జరుగుతుంది కాబట్టి అక్కడ డైపోల్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? మనకు యాక్చువల్లీ ఫార్ములా వైజ్గా చార్జ్ ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ చార్జ్ అండ్ ద నెగిటివ్ చార్జ్. అంటే చార్జెస్ మధ్య డిఫరెన్స్, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జెస్ యొక్క డిస్టెన్సెస్, అలాగే ఇంటూ చార్జ్, అది మనకు డైపోల్ మూమెంట్ ఇస్తుంది. మనము ఎప్పుడైతే డైపోల్ మూమెంట్ కనుక్కుంటామో, లైక్ ఇప్పుడు చూడండి హెచ్ఎఫ్ డైపోల్ మూమెంట్ కనుక్కునేటప్పుడు మనం తెలుసు డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఏదైతే మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుందో ఆ యాటమ్ వైపు హెడ్ ఉంటుంది. లైక్ ఇలా డినోట్ చేస్తాం డైపోల్ మూమెంట్ని. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. లైక్ డైపోల్ మూమెంట్ అంటే సమ్ వాల్యూ, ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ వాల్యూ, రైట్. నేను మెన్షన్ ఏంటి? సో హెచ్ అండ్ ఎఫ్కు ఒక పర్టికులర్ డైపోల్ మూమెంట్ ఉందని ఈజీగా తెలియచ్చు, ఎందుకంటే 2 యాటమ్సే ఉన్నాయి. మనకు ఒకటి తెలుసు, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. సో దాని వైపు వెళ్ళింది డైపోల్ మూమెంట్ పర్టికులర్గా ఇంతనే ఉండొచ్చు అని చెప్పచ్చు. అయితే ఒకవేళ మనము పాలీ యాటమ్స్ తీసుకున్నాం అంటే 2 యాటమ్స్ కంటే ఎక్కువ యాటమ్స్ తీసుకున్నప్పుడు మరి డైపోల్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడైతే డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కువగా యాటమ్స్ ఉన్నప్పుడు మనము ఎలా డైపోల్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి? జస్ట్ విల్ సీ దాట్. నౌ డైపోల్ మూమెంట్ ఇన్ పాలీఅటామిక్ మాలిక్యూల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ మాలిక్యూల్స్లో మనకు 2 యాటమ్స్ కంటే ఎక్కువ ఉన్న మాలిక్యూల్స్ని మనకు డైపోల్ మూమెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సపోజ్ చూడండి, ఇప్పుడు సపోజ్ H2O ఉంది, రైట్. ఇలా ఉన్నప్పుడు అక్కడైతే మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసాం కదా, ఓన్లీ 2 యాటమ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఇలా వస్తుంది. సో ఎంత రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది డైరెక్ట్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అంటే మోర్ దాన్ 2 యాటమ్స్ ఉన్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు మరి వాటి యొక్క డైపోల్ మూమెంట్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో వెక్టార్ సమ్ ఆఫ్ దీస్ బాండ్స్ డైపోల్ మూమెంట్స్, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 బాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 బాండ్స్కి వీటి యొక్క డైపోల్ మూమెంట్స్ అనేది వీటి రెండింటి యొక్క డైపోల్ మూమెంట్ యొక్క సమ్ను బేస్ చేసుకొని మనము డైపోల్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఫస్ట్ మనం డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ రాసుకున్నాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, రైట్. కాబట్టి మనకు డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇలా. ఇది కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సో వెక్టర్ సమ్ ఆఫ్ దీస్ డైపోల్ మూమెంట్స్, అప్పుడు మనకు సమ్ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అనేది వస్తుంది.
ఇలా ఇక్కడ చూడండి. సో ఈ బాండ్ యొక్క డైపోల్ మూమెంట్ ఇలా ఉంటుంది, ఈ బాండ్ యొక్క డైపోల్ మూమెంట్ ఇలా ఉంటుంది. మరి వాటి సమ్ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో మనము ఫైనల్గా దాన్ని డైపోల్ మూమెంట్గా తీసుకుంటాము. సో ఈ డైరెక్షన్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్ ఇలా ఉంది. అలాంటప్పుడు మనకు రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేది మనకు ఇక్కడ వచ్చే డైపోల్ మూమెంటే మనం ఫైనల్గా ఈ మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ పాలీ అటామిక్ మాలిక్యూల్స్లో మనము అలాగా డైపోల్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు BF3లో చూద్దాము. BF3, okay. As you know that you know the structure of BF3, right? F. ఇప్పుడు ఇలా నౌ దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్. మన బోరాన్ కంటే కూడా ఫ్లోరిన్కి మనకు డైపోల్ మూమెంట్ ఎక్కువ అని తెలుసు, సారీ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది? దిస్ వే, అండ్ దిస్ విల్ బి ఇన్ దిస్ వే కదా డైపోల్ మూమెంట్. ఇప్పుడు మనం ఎలా చేయాలి? వెక్టర్ సమ్ ఆఫ్ డైపోల్ మూమెంట్స్. సో రిజల్టెంట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ 2 పాయింట్స్ ఏమో ఒక డైరెక్షన్లో ఉన్నాయి, ఇదేమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో వీటి యొక్క మనం సింగిల్గా తీసుకోవాలి, రైట్? డైపోల్ మూమెంట్ అనేది వీటి రెండింటి కలిపి ఒకే డైరెక్షన్లో ఉంది కాబట్టి వీటి యొక్క రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఇక్కడ వస్తుంది, రైట్? సో వీటి రెండింటి కలిపి ఇక్కడ వస్తుంది రిజల్టెంట్ డైపోల్ మూమెంట్. ఇంకోటి అంటే ఇంకొక బాండ్ ఏముంది, దానికి ఆపోజిట్ ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వీటి యొక్క రెండు రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఏమో ఇక్కడ ఉంది, అండ్ ఇంకొకటి ఈ డైరెక్షన్లో ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు డైపోల్ మూమెంట్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇక్కడ ఈ మాలిక్యూల్కి BF3 మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ అనేది 0 ఉంటుంది. ఓకే, అలాగే BeCl2లో కూడా ఇప్పుడు BeCl2 కూడా ఉంది. ఇందులో కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు Be ఇది, సో Cl ఇక్కడ ఉంటుంది, Cl ఇలా ఉంటుంది. సో మనకు డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఉన్న ఆటమ్స్ వైపు కదా మనకు డైరెక్షన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కదా, సో రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కూడా మ్యూ ఏమవుతుందంటే 0. సేమ్ వే ఇన్ ద CO2 ఆల్సో. CO2లో కూడా సేమ్ కదా, ఇప్పుడు ఇలా ఉంటుంది, రైట్? ఇక్కడ కూడా డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఇలా. సేమ్ అక్కడ కూడా క్యాన్సిలేషన్ జరుగుతుంది, అలాగే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవడం జరుగుతుంది. సో ఇలా మనం పాలిఅటామిక్స్లో పాలీ అటామిక్ మాలిక్యూల్స్లో ఇలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు NH3 NF3 ఉన్నాయి, లైక్ NH3 NF3 చూడండి, చూడడానికి సేమ్ ఉంటాయి, రైట్? అంటే వాటి యొక్క షేప్ ఒకటే, రైట్? అంటే స్ట్రక్చర్ ఒకటే ఉంటుంది. అలాగే ఈ రెండు మాలిక్యూల్స్ మీద అంటే నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అలాగే 3 బాండ్స్ ఉంటాయి. అయినా కూడా వాటి యొక్క డైపోల్ మూమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇలా చూడండి, NF3 అనేదేమో ఇక్కడ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంది, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంది, ఇదేమో మామూలు నార్మల్ ఉంది. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఇప్పుడు NH3కి ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుందా, NF3కి ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుందా? కంపారిజన్, రైట్? అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఓకే NF3 అంటే వీటికి Nకి Fకి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేబీ అక్కడ పోలారిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డైపోల్ మూమెంట్ కూడా మేబీ ఎక్కువగా ఉండొచ్చు అని మనకు అనిపించచ్చు. బట్ ద థింగ్ ఈస్ ద explanation will be different for these two. Now we'll see that. So now see the structure. First NH3 structure చూడండి, something like this, right? Pyramidal structure. NH3 కూడా సేమ్ వే ఉంటుంది. ఓకే, ఇప్పుడు డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్స్ చూడండి. ఇది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ కదా, అంటే హైడ్రోజన్ కంటే నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివ్ మోస్ట్, కాబట్టి డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వీటి యొక్క నెట్ డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? సారీ, ఇక్కడ ఇది కూడా ఉంది కదా, దీని డైరెక్షన్ కూడా ఇలా ఉంటుంది. ఓకే, సో ద రిజల్టెంట్ ఆఫ్ దిస్ బాండ్ డైపోల్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. కాబట్టి అన్ని ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు మ్యూ విల్ బి మోర్, మ్యూ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, లైక్ 4 పాయింట్ సంథింగ్
ఇట్ కమ్స్. ఓకే, ఇక్కడ చూడండి. సో నైట్రోజన్ కంటే కూడా ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, దిస్ వే. ఇప్పుడు ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ దీస్ 3 బాండ్స్ యొక్క డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఈ డైరెక్షన్, ఈ 3 కలిపి. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇదేమో ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడేమో అటామిక్ ఆర్బిటల్కి సంబంధించినటువంటి డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఈ వేలో ఉంది. అలాంటప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ జరగడం వల్ల ఇక్కడ మ్యూ అనేది ఏమవుతుందంటే లెస్ అయిపోతుంది. ఇట్ విల్ బి నియర్లీ జీరో, అంటే నియర్లీ జీరో బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ జీరో, రైట్? 0.8 సంథింగ్ ఇట్ కమ్స్ లేదా. సో ఇది డిఫరెన్స్ అనమాట. మామూలుగా సేమ్ స్ట్రక్చర్, సేమ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంతా ఉన్నప్పటికీ కూడా ఎందుకు NH3కే ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది NF3 కంటే కూడా అంటే దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ VSE PR థియరీ, రైట్? అంటే ఏంటి? valence shell electron pair repulsion theory, right? Shell electron repulsion theory. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ నేమ్లోనే ఉంది వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థియరీ అనేది. మనకి ఏ కాన్సెప్ట్ ఉంది అనేది ఇక్కడే ఉంది. ఇది దేని మీద బేస్ అయి ఉంటుందంటే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్. ఓకే, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ యొక్క రిపల్షన్స్ మీద బేస్ చేసుకుని ఈ థియరీ ఉంటుంది. సో కాకపోతే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్లో మనకు ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఉండిపోయాయి అనుకోండి, అంటే బాండ్ అవ్వంగా ఇంకా ఎలక్ట్రాన్స్ మిగిలి ఉంటే అవి లోన్ పేర్స్ అవుతాయి, మిగిలినవి బాండ్ పేర్స్ అవుతాయి, రైట్? అయితే ఇది రిపల్షన్ మీద బేస్ చేసుకొని వాటికి ఏ స్ట్రక్చర్ వస్తుంది, ఏంటి మాలిక్యూల్స్కి స్ట్రక్చర్ రావడానికి ఈ రిపల్షన్స్ అనేటివి ఎలా మ్యాటర్ అవుతాయి అనేది ఈ థియరీ బేస్ అవుతుంది. ఇక్కడ మనకు సో రిపల్షన్స్ అనేటివి మనకు ఇక్కడ మనకు లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఉన్నాయి. వాటి యొక్క రిపల్షన్స్ అనేటివి ఎలా ఉంటాయి, వాటి యొక్క ఆర్డర్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మామూలుగా లోన్ పేర్కు మధ్య ఉన్న రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి దెన్ లోన్ పేర్ బాండ్ పేర్ This is the order of repulsions between the lone pairs and bond pairs. అంటే ఇక్కడ మనకు లోన్ పేర్కి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. రిపల్షన్స్ లోన్ పేర్కి ఎక్కువగా ఉంటుంది దాని లోన్ పేర్ బాండ్ పేర్. ఎందుకు లోన్ పేర్కి రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయంటే మనకు తెలుసు. లోన్ పేర్ అంటే ఏంటి? సపోజ్ ఇందాక ఇప్పుడే నేను మీకు చూపించాను. ఇప్పుడు ఆక్సిజన్ అంటే ఇలా ఉంటాయి, లోన్ పేర్స్ ఇలా లొకేట్ చేశారు. దీస్ ఆర్ ద బాండ్ పేర్స్. ఇదేమో బాండ్, దీస్ ఆర్ లోన్ పేర్స్. మనకు లోన్ పేర్స్ అనేటివి ఆటమ్ మీద లోకలైజ్ అయి ఉంటాయి కాబట్టి దే విల్ హ్యావ్ ద మోర్ స్పేస్ టు మూవ్ హియర్ అండ్ దేర్. అవి మూవ్ అవ్వడానికి వాటికి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇలా ఉన్నప్పుడు వీటి మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి మధ్య రిపల్షన్స్. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం. ఈ రిపల్షన్స్ మనం ఏమంటామంటే లోన్ పేర్ రిపల్షన్స్. సో ఇక్కడ ఇది లోన్ పేర్ బాండ్ పేర్, ఇది బాండ్ పేర్. ఇక్కడ 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో లోన్ పేర్కి ఎక్కువగా రిపల్షన్స్ ఉంటాయి ఎందుకంటే దే హ్యావ్ ద మోర్ ప్రాబబిలిటీ టు మూవ్ హియర్ అండ్ దేర్. ఓకే, తర్వాత లోన్ పేర్ బాండ్ పేర్. దీస్ ఆర్ ద రిపల్షన్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అయితే ఈ రిపల్షన్స్ మీద బేస్ చేసుకొని స్ట్రక్చర్స్ యొక్క మామూలుగా ఐడియల్ స్ట్రక్చర్స్ ఏదైతే ఐడియల్ స్ట్రక్చర్స్ ఉండాలి అంటే ఇప్పుడు 5 బాండ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక లోన్ పేర్ ఉండి 4 బాండ్స్ ఉన్నప్పుడు అది ఏమైనా ట్రైగోనల్ బైపిరమిడల్ అవ్వచ్చు. 5 బాండ్స్ ఉండి ఒక లోన్ పేర్ ఉండడం, లేకపోతే 6 బాండ్స్ ఉండడం, అలా ఉండేటప్పుడు ఆక్టాహెడ్రల్ అవ్వడం ఇలా ఉంటుంది. కాకపోతే ఇలా ఉన్న ఐడియల్ స్ట్రక్చర్స్ ఏమవుతాయంటే ఈ లోన్ పేర్ బాండ్ పేర్స్ వీటి యొక్క రిపల్షన్స్ వల్ల వాటి యొక్క ఐడియల్ స్ట్రక్చర్స్ని కోల్పోతాయి. అప్పుడు దే విల్ గెట్ ద డిఫరెంట్ స్ట్రక్చర్. దే విల్ బి హ్యావింగ్ అ డిఫరెంట్ స్ట్రక్చర్. అలాగే మనము ఈ రిపల్షన్స్ని బేస్ చేసుకొని 2 టైప్స్గా మనం విడదీయడం జరిగింది. ఓకే, 2 పాయింట్స్ టేకెన్. ఫస్ట్ది ఏంటంటే ఒకవేళ
central atom, molecules which are having, molecules in which central atom has no lone pair, no lone pair. చూడండి ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఒకవేళ సెంట్రల్ యాటమ్ దగ్గర ఎలాంటి లోన్ పేర్ లేకపోతే, నో లోన్ పేర్, అలాంటి వాటప్పుడు స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి. ఓకే, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఒకవేళ ఏ మాలిక్యూల్ అయితే దాంట్లో ఉన్న సెంట్రల్ యాటమ్ దగ్గర లోన్ పేర్ ఉంటే, ఒకవేళ లోన్ పేర్ ఉంటే వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి. ఈ రెండు కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకొని విఎస్సిపిఆర్ థియరీ అనేది మనము చూడడం జరిగింది. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం. జస్ట్ కొన్ని మాలిక్యూల్స్ చూద్దాం. మాలిక్యూల్స్ ఇన్ విచ్ సెంట్రల్ యాటమ్ హ్యాస్ నో లోన్ పేర్, లోన్ పేర్ లేకపోతే వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి ఫస్ట్ టైప్. ఓకే, ఫస్ట్ మనము BeCl2 తీసుకున్నాం. BeCl2, ఇందులో BeCl2లో మనకు మామూలుగా Be ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2. సో మనకు బాండింగ్లో పాల్గొనాలంటే ఓన్లీ ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఒకటే కదా, రైట్. సో 2s2లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో పాల్గొంటాయి, రైట్. దట్ యు నో ద కాన్సెప్ట్, రైట్. అవి ఇక్కడ ఉన్న ఈ 2Cl2తో బాండ్ ఫామ్ చేసేస్తాయి. అంటే ఈ B దగ్గర ఉన్న ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఈ Clతో, ఇది దీంతో ఇలా ఫామ్ అయిపోయి BeCl స్ట్రక్చర్ ఇలా వస్తుంది. అంటే దిస్ ఈజ్ లీనియర్. ఇంకా ఈ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదు. మనకు తెలుసు ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ ఉంటే వాటి మధ్య ఉన్న రిపల్షన్స్ వల్ల కానీ లోన్ పేర్ బాండ్ పేర్ వాటి రిపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మామూలుగా ఉండాల్సిన స్ట్రక్చర్ అయిపోతుందంటే ఇట్ విల్ బి డిస్ట్రాక్టెడ్, రైట్. సో డిస్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే బెండ్ అవ్వడము లేకపోతే ఏమవడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి లోన్ పేర్ మనకు లేదు కాబట్టి ఎలా ఉన్న స్ట్రక్చర్ అలాగే లీనియర్. BeCl2 ఈజ్ లీనియర్, అంటే అలాగే లీనియర్గా ఉండిపోతుంది. ఇక్కడ లైక్ ఇది ఒకటి. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ BF3 ఉంది, లైక్ రైట్. BF3 అంటే మనకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఇక్కడ మనకు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2s2 2p1. అంటే ఇప్పుడు మోస్ట్లీ మనకి ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్. ఈ 3 ఎలక్ట్రాన్స్ అనేటివి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న 3Fలతో, ఇక్కడ 3Fs ఉన్నాయి కదా, వాటితో కలిపి 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి. అక్కడ ఇంకా తర్వాత ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలాగా, అంటే అవుటర్ మోస్ట్లో ఇంకా అలాంటివి ఏమి మిగలలేదు. కాబట్టి ఈ B దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్స్లో ఈ Fని ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ట్రైగోనల్ ప్లేనార్. దిస్ ఈజ్ ద ఐడియల్ స్ట్రక్చర్, రైట్. అంటే ఇంకా వీటి నుంచి మళ్ళీ డివేట్ అవ్వడం అనేది ఏమి జరగదు. సపోజ్ తర్వాత కొన్ని తీసుకుందాం. CH4, సపోజ్ CH4. ఇందులో కూడా ఏంటి మనకు తెలుసు, కార్బన్ అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s2 2p2. సో అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్. ఆ 4 ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ ఉన్న 4 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేస్తాయి, రైట్. ఇలా, రైట్. ఇంకా దాని దగ్గర ఎలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదు కాబట్టి అక్కడ ఎలాంటి బాండ్ డివియేషన్ అనేది జరగదు. సో దీని యొక్క ఐడియల్ స్ట్రక్చర్ ఏంటి, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. సో దాని స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, ఎలాంటి లోన్ పేర్స్ లేవు, ఎలాంటి డీవియేషన్స్ లేదు. సో ఐడియల్ స్ట్రక్చర్ దానికి అలాగే ఉంటుంది. అలాగే NH4+ కూడా సేమ్ స్ట్రక్చర్, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ నుండి విల్ బి దేర్. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి, PCl5 తీసుకున్నాం, అప్పుడు కూడా సేమ్. PCl5లో phosphor also will be having outermost electrons 5.
అవుటర్ మోస్ట్ ఎందుకంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ కదా అది, కాబట్టి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, అవి 5 ఉంటాయి. ఆ 5 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే ఈ 5 Clతో బాండ్ అయిపోతాయి. ఇంకా P దగ్గర ఎలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి అవైలబుల్ ఉండదు. కాబట్టి అది ఎలా PCl5 అనేది ఇలా ఉంటుంది. ఓకే, Cl ఈ స్ట్రక్చరింగ్ ఎలాంటి లోన్ పేర్స్ లేదు కాబట్టి వాటికి ఉన్న స్ట్రక్చర్ ఏంటి, మామూలుగా 5 బాండ్స్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్. Trigonal bipyramidal structure. Now the ideal structure, it won't deviate. Next, SF6. Suppose SF6 will write somewhere here. SF6 ఇక్కడ తీసుకోండి. SF6 మనకు తెలుసు సల్ఫర్ ఇస్ ద 6th గ్రూప్ ఎలిమెంట్. ఓకే, దాని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మనకి ఎన్ని ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. ఈ 6 ఎలక్ట్రాన్స్ అంటే ఏమవుతాయంటే ఈ 6 Fలతో బాండ్ అయిపోయి దేర్ విల్ బి నో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలాంటి డీవియేషన్ లేదు బాండ్స్లో, కాబట్టి ఇది ఏ స్ట్రక్చర్లో ఉంటుందంటే octahedral. These are all ideal structures of these molecules. In this central atom has no lone pair of electrons. ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఉంటే వీటికి ఉన్నటువంటి ఈ ఐడియల్ స్ట్రక్చర్స్ అనేటివి ఎలా చేంజ్ అవుతాయి అనేది నా విల్సిదా. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకవేళ సెంట్రల్ ఆటమ్ దగ్గర గాన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటి యొక్క ఐడియల్ స్ట్రక్చర్స్ అనేటివి ఎలా డీవియేట్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, సపోజ్ మనం ఫస్ట్ అప్పుడు ఎలా చూసాము, ఒకవేళ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేనప్పుడు మనం ఏది తీసుకున్నాం, BeCl2 తీసుకున్నాం. ఇక్కడ ఎలాంటి నో లోన్ పేర్స్ అట్ సెంట్రల్ ఆటమ్. అయితే ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే సెంట్రల్ ఆటమ్ దగ్గర అప్పుడు స్ట్రక్చర్స్ ఎలా అవుతాయి, ఇది మనం లీనియర్ తీసుకున్నాం కదా అదొక. ఇప్పుడు ఒకవేళ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ లోన్ పేర్స్, ఒకవేళ లోన్ పేర్స్ ఉంటే ఈ స్ట్రక్చర్స్ ఎలా అవుతాయి చూడండి. ఇప్పుడు మామూలుగా SO2 ఉంది రైట్. ఇప్పుడు ఈ SO2 దగ్గర మామూలుగా ఇది కూడా చూడడానికి ఏంటంటే ఒక సెంట్రల్ ఆటమ్ ఉంది, సో 2 సైడ్ ఆటమ్స్ ఉన్నాయి, అంటే ఇది కూడా మేబీ లీనియర్ స్ట్రక్చర్ అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము దీన్ని బట్టి మనకి ఇక్కడ సల్ఫర్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క లీనియర్గా ఉండాల్సిన స్ట్రక్చర్, ఇది లీనియర్గా ఉండాల్సిన స్ట్రక్చర్ ఏమవుతుందంటే బెంట్ అవ్వడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ లోన్ పేర్ ఎలా మిగులుతుంది, ఫస్ట్ ఇక్కడ లోన్ పేర్ ఎలా మిగులుతుంది. ఇప్పుడు సల్ఫర్ తెలుసు మనకు 6th గ్రూప్ ఎలిమెంట్, 6th గ్రూప్ అంటే 6 ఎలక్ట్రాన్స్ వేసుకుని చెప్తాము, 6 ఉన్నాయి రైట్. ఇక్కడ మనకు 2 ఆక్సిజన్స్ బాండ్ అవ్వాలి, మనకు తెలుసు 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం కదా, ఇది డబుల్ బాండ్ కదా ఫామ్ అవుతుంది. ఇప్పుడు SCలా ఉంది అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది కదా రైట్, అదే చూపిస్తున్నాను ఇక్కడ రైట్. ఇంకా ఇప్పుడు ఎంత, ఒక లోన్ పేర్ మిగిలిపోయింది అక్కడ. సో 2 ఆక్సిజన్స్తో బాండ్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత ఒక లోన్ పేర్ మిగిలింది. అలాంటప్పుడు ఎలా వస్తుంది, మామూలుగా ఇలా ఉండాలి, నార్మల్గా ఇలా ఉండాలి, ఇక్కడ ఒక లోన్ పేరు ఉండాలి. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఉండాల్సిన స్ట్రక్చర్ కాస్త ఈ లోన్ పేరు ఉండడం వల్ల దీనికి వీటికి మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ కారణంగా, ఓకే వాట్ ఎవర్ ద రిపల్షన్స్ వీ హ్యావ్ హియర్, ఆ రిపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఐడియల్ స్ట్రక్చర్ కాస్త డీవియేట్ అవుతుంది. డీవియేట్ అయ్యి ఈ స్ట్రక్చర్ ఎలా అవుతుంది, ఇలా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగా ఉండాల్సిన లీనియర్ స్ట్రక్చర్ నుంచి ఎలా డీవియేట్ అవుతుంది అది అంటే బెంట్ స్ట్రక్చర్ అవుతుంది. అది కూడా ఎందుకు, ఈ లోన్ పేరు ఉండడం వల్ల. ఈ లోన్ పేరు ఏం చేస్తుందంటే ఆ బాండ్స్ని ఇట్లా తోసేస్తుంది, లైక్ ఇట్ విల్ రిపల్ ఓకే దిస్ బాండ్. సో ఈ 2 రిపల్షన్స్ రావడం వల్ల బెంట్ స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాము. మామూలుగా అప్పుడు లోన్ పేరు లేని చోట BF3 మనం తీసుకున్నాం. ఓకే, సో BF3 అంటే B దగ్గర ఇలాంటి ఎలక్ట్రాన్స్ లేవు, ఎలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదు. ఇప్పుడు మనం NH3 తీసుకున్నాం. NH దగ్గర మనకు తెలుసు N ఇస్ ద 5th గ్రూప్ ఎలిమెంట్, కాబట్టి ఇక్కడ మనకు N 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి రైట్. ఇక్కడ 3 Hలతో బాండ్ అయిపోతుంది.
ఇంకా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగులుతుంది. అలాంటప్పుడు ఓకే స్ట్రక్చర్ ఎలా వస్తుంది చూడండి, ఎన్ ఇలా రావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ పిరమిడల్ స్ట్రక్చర్. అది కూడా ఎందుకంటే ఈ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇలా వీటి మధ్య ఉండడం వల్ల ఐడియల్గా ఉండే స్ట్రక్చర్స్ నుంచి ఇది డివేట్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు BF3 యొక్క స్ట్రక్చర్ ఏం చెప్పాము, ట్రైగోనల్ ప్లేనార్ కదా, ట్రైగోనల్ ప్లేనార్ అంటే అక్కడ ఇలాంటి లోన్ పేరు లేదు కాబట్టి ఐడియల్ స్ట్రక్చర్ ట్రైగోనల్ ప్లేనార్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ లోన్ పేరు ఉండడం వల్ల ఏమైంది, ఈ ట్రైగోనల్ ప్లేనార్ కాస్త ట్రైగోనల్ పిరమిడల్ అయింది. ఓకే, కాబట్టి దీని స్ట్రక్చర్ ఏంటి, ట్రైగోనల్ పిరమిడల్. ఇలా తర్వాత SF4 తీసుకోండి. సపోజ్ ఇందులోనే ఓకే ఈ కేటగిరీ కింద వస్తుంది. SF4 సల్ఫర్ 6th గ్రూప్ ఎలిమెంట్ కదా, కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ తీసుకోండి, లేదా 4 Fలతో బాండ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకు లోన్ పేరు ఎన్ని మిగిలాయి, ఒక లోన్ పేరు మిగిలింది. కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా రావాలి, మామూలుగా ఒక లోన్ పేరు 4 బాండ్ పేర్స్ అంటే 5 బాండ్స్ లాగా కదా. 5 బాండ్స్ అంటే మేబీ ట్రైగోనల్ పిరమిడల్ రావచ్చు అని మనం అనుకోవచ్చు. లైక్ PCl5 మనం ఇప్పుడు ఎలా తీసుకున్నాం, PCl5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ ఐడియల్ స్ట్రక్చర్, దట్ వన్ ఇస్ రైట్, ఐడియల్ స్ట్రక్చర్. ఇది ఎలాంటి లోన్ పేరు అక్కడ లేదు. ఇక్కడ ఒక లోన్ పేరు ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే లోన్ పేరు ఇలా లొకేట్ అవుతుంది, 2 axial bonds, 2 equatorial bonds. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ కాస్త ఈ లోన్ పేరు వల్ల ఏమవుతుందంటే ఇది సీసా మోడల్ అవుతుంది, సీసా స్ట్రక్చర్. ఓకే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ SF6 తీసుకున్నారు. SF6 ఇది ఆక్టాహెడ్రల్ కింద వస్తుంది, ఐడియల్ స్ట్రక్చర్ ఆక్టాహెడ్రల్. ఇలాంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు అక్కడ. 6 బాండ్స్, 6 ఉన్న 6 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేసేది ఫ్లోరిన్ తోటి. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ XCF4 తీసుకుందాం. ఓకే ఫైన్, రైట్ హియర్ సమ్వేర్. ఇప్పుడు XCF4 ఓకే, XCF4లో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి యాక్చువల్గా, X అంటే 8th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి మనకు సపోజ్ 8 ఎలక్ట్రాన్స్ 7 8, ఇప్పుడు ఇలా 8 ఉన్నాయి. 4 వాట్స్తో ఫస్ట్ బాండ్ ఫామ్ చేయండి, 1 2 3 4 రైట్. ఇంకా ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా 6 కౌంట్ అవుతుంది, అంటే మేబీ ఆక్టాహెడ్రల్ ఉండొచ్చు అని మనం అనుకుంటాం. సో ఈ స్ట్రక్చర్ XC రిటర్న్ ఆల్రెడీ మామూలుగా దగ్గరకు ఉంటాయి. ఓకే, కాకపోతే కొంచెం రిపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆక్టాహెడ్రల్ కాస్త స్క్వేర్ ప్లేనర్గా మారిపోతుంది. సో దిస్ ఈస్ స్క్వేర్ ప్లేనర్. దీని ఏమంటారంటే ఆక్టాహెడ్రల్ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అని కూడా పిలవచ్చు. ఇంకో స్ట్రక్చర్ చూద్దాం, లైక్ CLF3లో కూడా మనకు లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సపోజ్ CLF3 ఉంది, మనకు తెలుసు Cl అనేది 7th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి మనకు 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి రైట్. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో 3 Fsతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మామూలుగా చూసుకుంటే 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ అంటే 5 కౌంట్ కిందకి వస్తుంది కాబట్టి మేబీ స్క్వేర్ ట్రైగోనల్ బైపిరమిడల్ అని అనుకుంటాం. కాకపోతే ఈ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వాటి యొక్క షేప్ ఎలా తీసుకుంటుందంటే అది ఇట్ విల్ టేక్ ద T షేప్. వీటికి యాక్చువల్లీ T షేప్ వస్తుంది. లైక్ చూద్దాం, Cl 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, F. సో దిస్ ఇస్ T షేప్. అది కూడా దేనివల్ల వస్తుంది, ఈ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క రిపల్షన్స్, లోన్ పేర్ బాండ్ పేరుకు ఉన్న రిపల్షన్స్, అలాగే బాండ్ పేరుకు మధ్యలో ఉన్న రిపల్షన్స్ కారణంగా అది మామూలుగా ట్రైగోనల్ బైపిరమిడల్ ఉండాల్సింది T షేప్ అవ్వడం జరుగుతుంది. ఇంతవరకు చాలు. ఐ మీన్ ఇన్ దిస్ వే వి ఆర్ గోయింగ్ టు డూ ఓన్లీ టిల్ హియర్.
ఇన్ ద నెక్స్ట్ సెషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ వీ గెట్ ఫ్రమ్ దిస్ సెషన్స్, అంటే మామూలుగా ఈ టాపిక్స్ నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మనం అంటే డిఫరెంట్ నెట్ ఎగ్జామ్లో కానీ గేట్ ఎగ్జామ్స్లో లేకపోతే టీఐఎఫ్ఆర్ సో మెనీ ఎగ్జామ్స్ రైట్, వాటన్నిటి నుంచి మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ సెషన్ డైపోల్ మూమెంట్ నుంచి, అలాగే బిఎస్సి పిఆర్ నుంచి ఏం క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఐ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు. యాక్చువల్లీ ఈ వీడియో నేను మోస్ట్లీ తెలుగులో చేశాను. ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ఆఫ్ తెలుగు ఎస్పెషల్లీ ఫర్ నెట్ గేట్ అండ్ ఆల్, subscribe to my channel. Okay, if you like my videos, you just subscribe it, like it and share it. Thank you.